అసలు ఆయన పరిపాలనే బాగలేదండి. అప్పుడు మోసం చేశాడు జనాలకి మొత్తానికి ఈ పథకం ఇస్తాను, ఆ పథకం ఇస్తాను ఏంటి అన్ని చెప్పి బస్సు ఫ్రీ అన్నాడు, గ్రాస్ ఫ్రీ అన్నాడు, అన్ని చేసి జనాలకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకుని వాళ్ళ నుంచి చేతులు ఎత్తేసాడు. నా వల్ల కాదని ఏంది ఆయన అబ్బసం ఆయన జేబుల నుంచి ఇస్తున్నాడా? ఆయన జేబుల నుంచి ఇస్తే రాష్ట్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఉందని అన్నాడు. ఈయనకెట్టప్పులు నిలబడిన తర్వాత ఈయనకి ఎలా అయింది? కాబట్టి పరిపాలన దేశం బొస్టు పెట్టిపోయిందండి. నీకు 15 అన్నాడు. ఏది నువ్వు చెప్పిన వాగ్దానాలు నీకు 15 అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కరోనా వచ్చి దేశం అతలకొతలు అయినా కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా ఆపలేదండి. మొత్తం జనానికి ఇచ్చేసాడు. ఏది తక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కొక్క లేడీస్కి 1500 కాడికి నెలకు 1500 కాడి చేస్తా అన్నాడు. వేయండి. ఎక్కడ నువ్వు సమకూర్చేది ఎక్కడ? ఇప్పుడు 7 నెలలు 8 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. ఒకటైనా నీ సూపర్ సెక్స్లో ఇది పక్కన జనాలకు రైతులకు చేశాను, పేదవాడికి చేశాను ఆయన ఒకటి చూపించండి నాకు. ఎక్కడ చేశాడు? ఇక్కడ నీ సంపదను సృష్టించి ఎక్కడ సృష్టిస్తున్నావు? ఏ లెక్కలో సృష్టిస్తున్నావు చెప్పు. తీసుకొచ్చి ఎవరికి పెట్టావు? నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఒకవేళ ఎక్కడ నువ్వు పోలవరం రాజధాని ఇప్పుడు 2018 కానీ కడతానే ఉన్నారు. పోలవరం రాజధాని అన్ని కడతానే ఉన్నారు. నేను రాజధాని కట్టిస్తాను, నేను ఇది చేపిస్తానని ఆయన చెప్పలేదుగా. ఈనాల ఏం చెప్పలేదుగా. ఆయన వచ్చే 3 రాజధాని ఒక రాజధాని చేసేవాడు. ఆయన చెప్పింది చేశాడు కానీ చెప్పనేది వాడి జోలి పోలేదుగా, వెళ్ళలేదు కదా. అకృతంగా కేసులు పెట్టడం, ఎవరు దారి మూల కలిసుకోవడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మన లోకేష్ అన్నాడు కదా పాదయాత్రలో, వస్తా రెడ్డి బగ్రి పాలన చూపిస్తానే ఉన్నాడుగా. ఇప్పుడు ఆయన అలా చేయలేదుగా. ఒక కులం చూడలా, ఒక మతం చూడలా, మొత్తానికి అది ఒక పార్టీ చూడలా, అన్ని చూడకుండా చేశాడు. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడండి? ఎందుకులని నేను అనుకోవటం లేదు కానీ బుద్ధి తక్కువ చేశారు మా జనాలు. పిచ్చోళ్ళు మేము జనాలు రైతులు పిచ్చోళ్ళం.